హాయ్ అండి. ఆల్రెడీ బంగాళదుంపతో స్నాక్స్ రెసిపీ చూపించాను కదండీ! ఈరోజు ఇంకో స్నాక్స్ రెసిపీ చూపిస్తున్నానండి బంగాళదుంపతో. బంగాళదుంపను ఉడకపెట్టుకొని దాన్ని మెత్తగా చేసుకొని అందులో కొద్దిగా కార్న్ ఫ్లవర్, కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఎలా కలుపుకుని దీన్ని నచ్చిన విధంగా తయారు చేసుకోవచ్చండి. నేనైతే దీన్ని చపాతీ ముద్దలా చేసుకొని చపాతీలా పాముకున్నానండి. పాముకొని దీన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను. ఎవరికి నచ్చిన విధంగా ఆళ్ళు చేసుకోవచ్చండి. కొంతమంది రౌండ్ షేప్ చేసుకుంటారు. కొంతమంది ట్రయాంగిల్, రెక్టాంగిల్ మనకు నచ్చిన ఆకారంలో తయారు చేసుకోవచ్చు. నేనైతే ఇలా చిన్న చిన్న పీసెస్ కింద చేసుకొని దీన్ని ఒక ప్లేట్‌లోకి తీసుకున్నాను. ఇలా మొత్తం అన్నీ తీసుకోవాలండి ఒక ప్లేట్‌లోకి. ఇలా తీసుకున్న తర్వాత దీనికి ఒక గుడ్డుని ఒక గిన్నెలో పగలగొట్టుకొని దాన్ని బాగా కలుపుకోవాలండి. అదే విధంగా బ్రెడ్‌ని కూడా పొడి చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక్కొక్క పీస్‌ని గుడ్డు దాంట్లో ముంచి తర్వాత ఈ బ్రెడ్ పొడిలో ముంచి పక్కన పెట్టుకుంటున్నానండి ఒక్కొక్క ప్లేట్‌లో. మిగతావన్నీ కూడా ఇలాగే చేసి వీటి మొత్తాన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా తొందరగా కూడా అయిపోతాయి. పిల్లలు బాగా ఇష్టపడతారు. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ.